నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో 13వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 13వ పాసురంలో ఆండాళమ్మ తల్లి శ్రీకృష్ణుడి సేవ కోసం ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 8వ గోపికను ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతోందో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, కమలాక్షి మేల్కొనవే కపటమిక చాలు చాలు చల్లని నీరములందున స్నానమాడగరావే అంటూ ఆ 8వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అంటే కమలాక్షి, కమలాల్లాంటి నేత్రములు కలిగిన గోపిక ఇక నిద్రపోయినట్టు నటించింది చాలులే, త్వరగా నిద్ర నుంచి మేలుకో, చన్నీటి స్నానము ఆచరిస్తూ ధనుర్మాస వ్రతం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మలో లయమైపోదాము, త్వరగా నిద్ర నుంచి మేలుకో అంటూ ఆ 8వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. శుక్రోదయమయ్యనదిగో చూడుము గురుడు అస్తమించే, వెలుగులు కమ్మినవిగో పులుగులు కూయుచున్నవి అంటూ ఆండాళ్ తల్లి పలుకుతోంది. తెల్లవారగానే శుక్రుడు ఉదయిస్తాడు, బృహస్పతి అస్తమిస్తాడు. రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు తల ఎత్తక మునుపే దేవగురువైనటువంటి బృహస్పతి నక్షత్రం అస్తమించక మునుపే త్వరగా నిద్ర నుంచి మేలుకో, అదుగో పక్షులు కూస్తున్నవి, తెలతెలవారిపోతోంది, సమయం మించిపోతోంది, త్వరగా నిద్ర నుంచి మేలుకో, పవిత్ర స్నానం ఆచరిద్దామంటూ ఆండాళ్ తల్లి ఇక్కడ అద్భుతంగా గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. దశకంఠుని దునుమాడిన దాశరథిని కీర్తింతుము, బకుని కూల్చినట్టి గోపబాలుర గూర్చి పాడుదుము అంటూ స్వామి గొప్పతనాన్ని వర్ణిస్తోంది. దశకంఠుడు రావణాసురుణ్ణి సంహరించిన మనస్వామిని గురించి, బకాసురుణ్ణి నిలువుగా కూల్చినట్టి మనస్వామిని గురించి కీర్తిద్దాం, త్వరగా నిద్ర నుంచి మేలుకో అంటూ కృష్ణ తత్వాన్ని, కృష్ణుడి పరాక్రమాన్ని వ్యక్తం చేస్తూ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. రావే సుకుమారి, రావే నిద్దుర వీడి, వేణులోలు విరహబాధ వీడ స్నానమాడరావే. సుకుమారి, త్వరగా నిద్ర నుంచి మేలుకో, శ్రీకృష్ణుడు మన చెంత లేడనేటటువంటి బాధను తొలగింపజేసుకోవటానికి స్వామి ప్రీతి కోసం స్నానాన్ని ఆచరిద్దాం. వెనువెంటనే నిద్రపోయినట్లు నటించింది చాలులే, ఇక త్వరగా నిద్ర నుంచి మేలుకో అంటూ 8వ గోపికను ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ పాసురంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ పాసురంలో ఉన్నటువంటి గోపిక సుందరమైనటువంటి నేత్రములు కలిగినది. సుందరమైనటువంటి నేత్రములు కలిగిన ఈ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ సుందరమైనటువంటి నేత్రములు కలిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని అర్థం చేయింపజేయటమే దీనిలో ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 14వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నా ఇష్టంబనియున్నదే నరసఖా, నా మేని తేరెక్కి పై నీ ఇష్టంబుగతోలి ఇంద్రియ హయానీకంబులన్ సంశయప్రాయాధ్వంబులయందెగుళ్ళును దిగుళ్ళైడిందు నాడెందమున్ శ్రేయస్సు స్థిరసీమపై నిలుపుమి శ్రీ వేణుగోపాలక. ఓ వేణుగోపాల, నా ఇష్టం బనియున్నదే, నా జీవితంలో నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనేందుకు ఒక్క చిన్న పనికైనా అవకాశం ఉన్నదయ్యా. అంతా నీ ప్రేరణే, అంతా నువ్వు చేయించేదే కనుక నాకు అర్థమైంది. నేను ఏమీ చెయ్యను, నీకు శరణాగతుడనవుతున్నాను. నువ్వే నన్ను ఏ విధంగా నడిపిస్తావో నడిపించు. నా ఇష్టం బనియున్నదే నరసఖా, నా మేని తేరెక్కి, నా శరీరం అనేటువంటి రథాన్ని నువ్వు అధిరోహించి పై నీ ఇష్టంబుగజోలి, ఆ పైన ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దీన్ని నడిపించు. ఇంద్రియ హయానీకంబులన్,
ఈ ఇంద్రియములు అనేటువంటి గుర్రములను నువ్వే జాగ్రత్తగా నడిపించి సంశయప్రాయాధ్వమ్ముల సంశయప్రాయముతో కూడుకున్నటువంటి మార్గాలు, ఈ దారిలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెడితే ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఎలా అని ఎన్నెన్నో విధాలుగా సందేహాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి మార్గములలో ప్రయాణించవలసి వస్తూ ఉంటుంది. కనుక సంశయప్రాయాధ్వమ్ములయందెగుళ్ళును దిగుళ్ళైడిందు నాడెందమున్. ఎగుళ్ళు దిగుళ్ళుగా ఉండే ఈ సందేహాస్పదమైన మార్గాలలో ప్రయాణం చేసేటప్పుడు ఈ హృదయం అనేక విధాలుగా కలత చెందుతూ ఉంటుంది. కనుక నా శరీరమనే రథాన్ని ఎక్కి ఈ సందేహాస్పదమైన మార్గాలలో ఎగుళ్ళు దిగుళ్ళు సవరించి ఇంద్రియములనేటువంటి గుర్రములను జాగ్రత్తగా నడిపించి సన్మార్గములో శ్రేయస్సుస్థిర సీమపై నిలుపుమి. పరమాద్భుతమైన శ్రేయస్కరమైనటువంటి దివ్య మార్గంలో ఈ రథాన్ని నిలబెట్టవయ్యా స్వామి అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం భక్తితో ఆరాధిస్తూ యోగమూర్తి అయిన శ్రీకృష్ణునికి అనుసంధానం అవుతూ పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన శ్రీ వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మార్గశీర్ష మాసంలో హంస యొక్క చిత్రపటాన్ని గనక ఆరాధన చేస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడంటోంది శాస్త్రం. హంసకు ఇంతటి గొప్ప విలువ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే పక్షులలో ఉత్తమోత్తమైనది హంస. ఇది దేవతాపక్షిగా మనకు పురాణాలు శాస్త్రాలు కూడాను తెలియజేశాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మానస సరోవరంలో మాత్రమే హంసలు ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. హంసల యొక్క చిత్రపటాన్ని మనం ఇంట్లో ఉంచుకోవటం వలన మంగళకరమని, హంసలను పూజించటం విష్ణు పూజల్లోకెల్లా ఉత్తమమైనదని మన భారతీయుల సంప్రదాయం. అందుకే ఇంద్రుడు విష్ణు రూపాలను గురించి తెలియజేయమని చెప్పేసి ఆ యొక్క శాంబరాయుని అడిగినప్పుడు ఆ వివరాల్ని తెలియచేస్తూ శ్రీ మహావిష్ణువుకు ఏకవిశంతి అవతారములే కాక హంసావతారం కూడాను ధరించాడు అని చెప్పేసి చెప్పారు. అందుచేత మన కోరికలు వెనువెంటనే నెరవేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం సహజసిద్ధంగా ఉంటుంది. కాబట్టి హంస చిత్రపటాన్ని గనక మీరు ఆరాధన చేస్తే విష్ణువు కోరికల్ని తీరుస్తాడు. ఇది దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అంతేకాకుండా జ్ఞాన సరస్వతి, జ్ఞానానికి నాందీవాక్యం పలికేటువంటి ఆ చక్కని తల్లి హంసవాహన స్వరూపిణి కూడా. ఆ తల్లి వాహనం హంస కదండి. సరస్వతీ త్వయం దృశ్యాం వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్తాం విద్యాదానకరీమమ అన్నారు. అక్కడ విష్ణుతత్వంతో కూడినటువంటి అనుగ్రహ తత్వం ఆ చక్కని తల్లి సరస్వతీదేవి కూడా మనకు ప్రసాదింపచేస్తుంది. ఇంత గొప్ప గూఢార్థం ఉంది హంసలో. అందుకనే హంస హంస అంటారు గాయత్రీ మంత్రంలో. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు హంసతత్వరీత్యా ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి జ్ఞానం సిద్ధిస్తుంది అని కూడా. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:48, సూర్యాస్తమయం 5:46. తిథి చతుర్దశి ఉదయం 10:34 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:59 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:14 నుంచి 5:59 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం, అపరాహ్న కాలానికి అమావాస్య ఉన్నందువలన పితృదేవతారాధనకు ఈరోజే అమావాస్య. మరో ముఖ్య విశేషం, ధనుర్మాసంలో 13వ రోజున గోదాదేవి 13వ పాసురం ద్వారా ప్రకృతిని వర్ణిస్తూ గోపికను లేపిన తీరును ఆమె వర్ణిస్తోంది. పక్షి శరీరంలో ఆవేశించినటువంటి బకాసురుణ్ణి నోరు చీల్చాడండి కృష్ణుడు. అలా తనని తాను కాపాడుకుంటూ తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ కాపాడే లక్షణం కలిగిన వాడై ఆ కృష్ణుడు దుష్ట రాక్షస సంహర్తగా ఉన్నాడు. రావణాసురుణ్ణి 10 తలలను కూడా గోటుతో గిల్లినట్టుగా గిల్లేసినటువంటి శ్రీరామచంద్రునికి సంబంధించిన గానం పిల్లలందరం చేస్తున్నాం. వ్రతం చేయవలసినటువంటి ప్రదేశానికి ఆ గానం చేసుకుంటూ పెడుతున్నాం. ఓ గోపిక, తుమ్మిదతో కూడి ఉన్న పద్మంలాంటి కన్నులు గలదానా, లేవమ్మా. ఈ మాటలో ఏమిటంటే విశేషం, పద్మము సూర్యుని ఉదయంతో వికసించడం ప్రారంభిస్తుంది. అందుకని సూర్యుడు ఉదయం చేస్తున్నాడు, తొందరగా లే, కళ్ళు తెరువు అన్నం కనిపిస్తోంది. అలాగే శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు ఆకాశంలో. పక్షులు కూస్తున్నాయి. విరహతాపం తీరేటట్లుగా చల్లని నీటిలో స్నానం చేయకుండా ఇంకా చేయి మీద పడుకుని ఉన్నామేటమ్మా. ఇది చాలా మంచి రోజు, నీవు కపటాన్ని వదిలి మాతో కలిసి ఆనందాన్ని అనుభవించు అని లేపుతున్నారు గోపికలు ఒక గోపికను. నేటి ఆణిముత్యాలు. సమయోచితమైన మౌనం మాటల కంటే గొప్పది. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. కుమారేశసూను గుహస్కంద సేనాపతే శక్తిపాణి అని మనం కీర్తించగలం. ఆ సేనాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ శస్త్ర సమూహములు, అస్త్ర సమూహములు అంటే అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, వీటితో కూడిన ధనుర్వేదము 4 పాదములు కలది అన్నారు. ఈ 4 పాదములతో ధనుర్వేద విద్య నమస్కరించింది.
ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు జ్ఞానదేవత, ప్రతాపదేవత, ఐశ్వర్య దేవత అని 3 విషయములు మనం వివిధ ప్రమాణాలతో చెప్పుకున్నాం ఇప్పటి వరకు. కానీ జ్ఞానదేవత అనడానికి వేదములే ఆయన కొలుచుకుంటున్నాయని చూపిస్తున్నారు. ఇక ప్రతాపదేవత అనడానికి ధనుర్వేద విద్య తన సాంగోపాంగమైన అన్ని లక్షణాలతో స్వామివారిని కొలుచుకుంటుంది. అంతేకాదు సాక్షాత్తుగా సరస్వతి ఒకవైపు ఉండి నమస్కరిస్తోంది ఇక్కడ. అంటే ఇది విద్యాధిదేవత అని చెప్పడానికి ఇవన్నీ సంకేతముగా మనం గ్రహించాలి. అటు తర్వాత ప్రతివారు కూడాను ఆయన చుట్టూ ఎంత ప్రేమగా చూస్తున్నారంటే చూస్తున్న వాళ్ళ పేర్లు చెప్తున్నారు ఇక్కడ. సప్త మాతృకలు, సాధ్యులు, విశ్వేదేవులు పేర్లు వినండి. దేవతా వ్యవస్థ అంటే ఇంత. సాధ్యులు 12 మంది అంటారు. అలా ఒక్కొక్క దేవతకు కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఆ దేవుళ్ళందరూ అక్కడ ఉన్నారు, దేవతాశక్తులన్నీ అక్కడ ఉన్నాయి. అందుకే సప్త మాతృకలు, సాధ్యులు, విశ్వేదేవులు, వసువులు, పితరులు, రుద్రులు, ఆదిత్యులు, సిద్ధులు, నాగులు, పక్షులు, స్వయంభువైన బ్రహ్మ, తన పరివారముతో కూడిన నారాయణుడు, వీరందరూ ఇంద్రుడితో సహా అచ్యుతుడైన కార్తికేయుని చూడ్డానికి వచ్చారు అన్నాడు వ్యాస భగవానుడు. అచ్యుతం కార్తికేయం తం, ఇది పదం వాడాడు ఇక్కడ. అచ్యుతుడైన కార్తికేయుని చూడ్డానికి వస్తున్నారు. మనం ఒక దేవతను ఉపాసించినప్పుడు బ్రహ్మభావనతో, సగుణ బ్రహ్మభావనతో ఉపాసించినప్పుడు పరిపూర్ణమైన సర్వదేవతాత్మక తత్వాన్ని అందరూ పరిశీలించారు. అందుకు అటువంటి భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక నారదుడు మొదలైనటువంటి మహర్షులు, సిద్ధులు, బృహస్పతి, పితరులు, యామగణం, ధామగణం, వీళ్ళందరూ దేవతా విశేషాలు. అసలు దేవతల గురించి చెప్తూ ఉంటే 422 రకాల దేవతలని శాస్త్రం చెప్తోంది చూడండి ఇక్కడ. ఆదిత్య, విశ్వ వసవ, తుషిత, భాస్వరానిలాహ, మహారాజిక సాధ్యాశ్చ, రుద్రాశ్చ గణదేవతా అని ఒక మాట ఇక్కడ. ఆదిత్యులు 12 మంది, విశ్వేదేవులు 10 మంది, వసువులు 8 మంది, తుషితులు 36 మంది, ఆభాస్వరులు 64, మరుద్గణాలు 49, మహారాజిక అనబడేటువంటి దేవతలు 220, సాధ్యులు 12, రుద్రులు 11, కలిపితే శ్రమ పడక్కలే 422 వస్తుంది. ఎందరి దేవతలు చూడండి. ఇందరి దేవగణములు మన అనేక వాళ్ళు చెప్పినట్టు మన హిందూ గ్రంథాల్లో లేరు. విశ్వాన్ని నడిపేటటువంటి వారు ఈ దేవతా శక్తులు. వారిని గ్రహించి ఉపాసించిన వారు హిందువులు. మీకు తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నవాళ్ళని తెలుసుకున్నారు తప్ప ఒక మతానికి చెందిన దేవతలు కాదు. ఇంత దేవతా వ్యవస్థ ఒకటి విశ్వంలో ఉంది అనే జ్ఞానం యుగాల నుండి ఉన్న భారతీయ హైందవ సంస్కృతిలో పుట్టినందుకు గర్విద్దాం మనం. అంత అద్భుతమైన దేవగణములన్నీ స్వామిని ఇక్కడ కొలుచుకుంటూ ఉన్నాయి. ఆ సమయంలో శివుడు, పార్వతి, గంగ వీళ్ళు ముగ్గురు ప్రత్యేకంగా ఆ బాలుణ్ణి చూస్తూ ఈయన నావాడు నావాడు అనుకుంటూ ఉంటే వాళ్ళ అభిప్రాయాన్ని గ్రహించి ఎలా వస్తున్నాడో వర్ణించారు ఇక్కడ స్వామివారు. ఒక్కసారి సుబ్రహ్మణ్యుడు 4 మూర్తులు అయ్యాడు. ఆయన నుంచి 4 మూర్తులు ఏకకాలంలో వచ్చి ఆ సమయంలో అక్కడున్న దేవతలు ఒళ్ళు గగురు పొడిచిందన్నారు ఒక్కసారి. అంటే ఆశ్చర్యకరమైన సంఘటన చూడగానే ఒళ్ళు ఒక్కసారి పులకిస్తుంది. అది దిగ్భ్రాంతితో కూడినప్పుడు గగురు పొడిచింది అంట ఇక్కడ. కనుక ఆనందము, దిగ్భ్రాంతి భావం, ఆశ్చర్యం. కాకపోతే ఆ పసిపిల్లాడు 4 రూపాలు ధరించి వెళ్ళడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇక్కడ. ఆ 4 రూపాలను ఒక్కసారి మనం నమస్కారం చేస్తే శాఖుడు, విశాఖుడు, నైగమేయుడు, తర్వాత స్కందుడు, ఇవి రూపములు ఇక్కడ. ఇందులో ఒక్కొక్కరు ఎలా వెళుతున్నారో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇందులో స్కందుడు అనే రూపము రుద్రుని వద్దకు వెళ్ళింది, విశాఖుడు పార్వతి వద్దకు వెళ్ళింది, ఇక శాఖుడు అగ్ని వద్దకు చేరుకున్నాడు, నైగమేయుడు గంగ వద్దకు వెళ్ళాడు అన్నారు ఇక్కడ. ఈ 4 రూపాలతో అక్కడ చేరుకున్నాడు ఇక్కడ. వాళ్ళు ఆశ్చర్యపోయి ఒక్కడే 4 అవ్వడం చూశారు. చిత్రం, వాళ్ళని మురిపించి మళ్ళీ 4 ఒక్కడే కనబడ్డాడు ఇక్కడ. ఏకరూపం, అనేక రూపం, ఏకవక్త్ర, షడ్వక్త్ర, బహువక్త్రమైన విశ్వరూపం నువ్వు. విశ్వరూపంకి కుమారతత్వానికి ఉన్నటువంటి సమన్వయాన్ని శాస్త్ర ప్రమాణాలతో సుబ్రహ్మణ్య విశ్వరూప దర్శనం చేసుకున్నాం. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకే దేవతలందరూ కూడా స్వామి యొక్క ఈ అత్యద్భుతమైన విశేషాన్ని చూస్తూ భిన్నములుగా వచ్చిన ఈ మూర్తులన్నీ కూడా సమాన తేజస్సుతో ఉన్నాయన్నారు. ఎందుకంటే ఒకటి భాగం అయిపోతే తేజస్సు కూడా భాగాలైపోయి తగ్గలేదుట. అనేకముగా కనబడ్డ పూర్ణత్వం అక్కడ ఉన్నది అని చెప్పడం దీనిలో ఉన్న విశేషం. అప్పుడు దేవ, దానవ, రాక్షసులు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారన్నారు. దేవతల ఆనందం, ఆశ్చర్యం వేరు. రాక్షసులు గుండు గుబేలు ముందు ఆ ప్రతాపాన్ని చూస్తే అటువంటి రూపముగా ఉన్నాడు. అప్పుడు అంతమంది దేవతలు బ్రహ్మగారికి నమస్కారం చేసి, ఇంత మహాత్ముడు ఈరోజు మనకు సాక్షాత్కరించాడు. ఇదివరకు లేదు, ఇప్పుడు వచ్చింది ఈ రూపం. ఇదివరకు లేదు అంటే ఇప్పుడు వచ్చింది అని చెప్పినప్పుడు అది శాశ్వతం అవుతుందా? ఇది ఆలోచించవలసింది.
అంటే ఇదివరకు ఉన్నదే ఇప్పుడు ప్రత్యక్షమైంది అని తెలుసుకోవాలి. ఇదివరకున్న శివశక్తుల యొక్క తత్వము ఏకమై ఇప్పుడు గోచరించింది. ఇటువంటి స్వరూపానికి ఏదో ఒక ఆధిపత్యాన్ని ఇచ్చి మనం గౌరవించాలి గనక బ్రహ్మదేవ ఈయనకు తగిన ఆధిపత్యం ఏంటో నువ్వే చూడు అనగానే బ్రహ్మదేవుడు కాసేపు ధ్యాన సమాధిలోకి వెళ్ళి నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయించుకుని గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. సమస్త దేవతా గణముల్లో ఎవరు శ్రేష్ఠులో వారిని ఎంపిక చేసి వారందరిపై ఈయనకు ఆధిపత్యం ఇస్తానన్నాడు. దీన్ని బట్టి సుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనం ఇక్కడ తెలియబడుతున్నది. కనుక దేవసేన పతిగా ఈయన్ని నియమిస్తున్నాం. అక్కడ అయినప్పుడు సర్వదేవతా సమూహాలకి ఎవరు రాజులుగా వ్యవహరింపబడుతున్నారో వారినందరినీ కుమారాధీనులను చేస్తున్నాను అన్నాడు. ఈ విషయం చాలా విశేషమైనది. అంటే ఒక రాజు కింద సేనలు ఉంటాయి, ఆ సేనలన్నింటి కుమారస్వామికి ఇవ్వడం కాదు, ఆ సేనలపై ఉన్న రాజుని కుమారస్వామికి అధీనుని చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమవుతున్నది, ఆ రాజుతో సహా సేనంతో కుమారస్వామి అవుతుంది ఇక్కడ. అది దేవసేనాపతి అనే మాటకి ఇంత విశేషమున్నది ఇక్కడ. అందుకది సేన అనే పదానికి సా ఇన సేన, ఇన అనే మాటకి ప్రభువు అని అర్థం. సేన ఎప్పుడైనా ప్రభువుని తెలియజేస్తుంది అంతే కదా. ఆవుల మంద వస్తుంది అనుకోండి, వెనకాల గోపాలుడు ఉన్నాను అర్థం, గోపాలుడు లేకపోతే మందరాదు. అలాగే సేన ఉంది అంటే ప్రభు ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. కానీ ప్రభు ఉంటే గాని నడవలేని సమూహానికి సా ఇన సేన అని అర్థాన్ని చెప్తున్నారు. కనుక ఇప్పుడు దేవతలందరూ సా ఇన అయ్యారు అంటే వాళ్ళందరికీ ప్రభు అయ్యాడు ఈయన. అందుకే సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి అనే విషయం ఇక్కడ. ఎందుకంటే దేవతలు నడిపేటువంటి శివశక్తుల ఏకస్వరూపంగా వ్యక్తమైనటువంటి తత్వము దేవసేనాపతిగా గోచరిస్తున్నది. ఇప్పుడు స్వామివారికి పట్టాభిషేకం చేయాలి. గంగ ఒడ్డును ఉద్భవించిన స్వామివారికి లాలింపులు, కుమారత్వము ఇవన్నీ కూడా గంగ ఒడ్డునే జరిగాయి. ఇప్పుడు సరస్వతీ తీరానికి తీసుకువెళ్ళారు అక్కడి నుంచి అన్నారు. అక్కడ తీర్థరూపమైన సరస్వతి ఉన్నది, అదేవిధంగా దేవతారూపమైన సరస్వతి కూడా అక్కడే ఉన్నది. అంబితమే, నదీతమే, దేవితమే సరస్వతి. సరస్వతి 3 రూపాలతోనూ గోచరిస్తుంది కదా. అక్కడ ఉన్నటువంటి ఆ సరస్వతీ నదీ తీరంలో ఇప్పుడు స్వామివారికి పట్టాభిషేకం జరగబోతోంది. మనందరం ఆనందంగా గ్రహిద్దాం. ఇక్కడ ఇంద్రుడు స్వయంగా సింహాసనం సిద్ధం చేశాడు. మొత్తం పట్టాభిషేక సంభారములన్నీ తెమ్మని ఏవేవి తేవాలో మొత్తం సరుకుల చిట్టా ఇచ్చినప్పుడు బృహస్పతి పట్టాభిషేకానికి కావలసినవన్నీ దేవతలు క్షణాల్లో ఏర్పాటు చేశారు. తతోభిషేక సంభారాన్ సర్వాన్ సంభృత్య శాస్త్రతః బృహస్పతి సమిద్ధగ్నౌ జుహావాగ్నిం యథావిధి. మొత్తం పట్టాభిషేక సంభారములు తెచ్చిన తర్వాత బృహస్పతి స్వయంగా అగ్నిహోత్రాన్ని రగిల్చి పట్టాభిషేక సమయంలో చేయవలసిన హోమాలు ఇత్యాదులు చేశాడు. తతో హిమవతా దత్తే మణిప్రవర శోభతే దివ్యరత్నాచితే పుణ్యే నిషన్నం పరమాసనే. తాతగారు అభిషేకం చేయడానికి ఆసనం వేశారట ప్రత్యేకించి. ఎందుకంటే ముందు అభిషేకం చేయాలి, తర్వాత పట్టం కడతారు. తాతగారు హిమవంతుడు, ఆయన మణిప్రవర శోభితే అనేక రత్నములతో, శ్రేష్టమైన రత్నములతో శోభిల్లుతున్నటువంటి దివ్యమైన ఆసనాన్ని సిద్ధం చేయగానే సర్వమంగళ సంభారై విధిమంత్రం పురస్కృతం అభిషేచనకం దివ్యం గృహీత్వా దేవతాగణాః. అప్పుడు దివ్యమైనటువంటి కలశాలలో ఆకాశగంగా జలములు, అదేవిధంగా కామధేను క్షీరములు ఇవన్నీ కూడా పెట్టి వాటిని మంత్రములతో ఔషధులతో పవిత్రితం చేసి శక్తివంతం చేసి ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తున్నారు ఒక్కొక్కరు. ముందు చేసినటువంటి వారు శివపార్వతులు, ఆ తర్వాత అందరూ కూడా దేవతాగణములన్నీ అభిషేకం చేశాయి. అభిషేకం చేసి తర్వాత పట్టం కడుతున్నాయి. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ బలకేలదాల్చి విపులఛత్రమ్ముగా పట్టె తద్భీలభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. ఎవరెవరో మర్చిపోరు మళ్ళీ. గోపికలు, గోపాలబాలురు, ఆవులు, దూడలు, ఎద్దులు ఇన్నిటినీ రక్షించడానికి అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం కింద కుడి చెయ్యి పెట్టి పైకెత్తేశాడంతే. హేళగా ఎత్తి చిటికిని వేలి మీద పట్టుకున్నాడు. గోవర్ధనోద్ధరణం అంటారు. ఆ కొండ ఎత్తి పట్టుకున్నాడు. ఇది ఎత్తడానికి అలా కష్టపడి ఏదో భీమసేనుడు హనుమంతుడి తోకెత్తినట్టు ఆరణ్య పర్వంలో కష్టపడలేదు ఆయన ఏమి. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలందాల్చిన లీలలే నగవుతో
చాలా చిన్న నవ్వు నవ్వుతూ ఎంతో సంతోషంగా పిల్లవాడు ఆడుకుంటూ అలా పరిగెత్తుకుపోతూ అక్కడ పూలగుత్తి కనబడితే ఆ పూలగుత్తిని ఇలా తుంపేసి వెడుతూ నెత్తి మీద పెట్టుకు పరిగెత్తినట్టుగా గోవర్ధనగిరిని పైకెత్తి కుడి చేతి చిటికిన వేలి మీద పట్టుకుని పైకెత్తి నించున్నాడు. అంతే. ఆ గోవులు, గోపాలబాలురు, గోపికలు, దూడలు అన్నీ దాని కిందకు వెళ్ళిపోయి హరిదోద్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావుళల్ బరగంజారుడితో జబిందువులు గోపాలంగనాపంగహాసరుచుల్ రత్న జయంబుగాగా విపుల ఛత్రంబు శోభిల్య తద్గిరిభిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ కొండ ఇలా ఎత్తి పట్టుకుంటేట ఆ కృష్ణ పరమాత్మ యొక్క చెయ్య గొడుగుకున్నటువంటి కర్ర, దాని మీద ఉన్నటువంటి ఆ కొండ భాగమే దాని పైనున్న చాందిని, దాని మించి పడుతున్నటువంటి వర్షధారలే ముత్యాల సరాలు. గోపకాంతలు కృష్ణుణ్ణి చూసి నవ్వుతున్న నవ్వులలోంచి వస్తున్న కాంతులే రత్నాల వెలుగులు. దాని కింద 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తిపట్టి తన చూపుల చేత పోషించాడు ఇంతమందిని. పోషించడం కాదు, ఉరే బయట నిలబడితే వడగళ్ళు పడితే కాలో చెయ్యో విరుగుతుంది, లోపలికి వెళ్ళాక అమ్మో అని వదిలేస్తే పిల్లాడు ఇక మళ్ళీ శరీరం కూడా దొరకదు. అందుకని లోపలికి వెళ్ళొద్దని బయట నించున్నారు కొంతమంది పెద్దలు. నిలబడితే వాళ్ళని పిలిచాడు తానే. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా దాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదీ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు భయపడ్డనాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. ఇది ధర్మంలో ఉన్న గొప్పతనం. నమ్మని వాళ్ళు ఎన్నైనా తిడతారు, నమ్మని వాళ్ళని కూడా బంధువులారా అని పిలిచినటువంటి భగవత్తత్వం ఉన్న సనాతన ధర్మం అంత గొప్పది. ఓ బంధువులారా, ఈ కొండ వదిలేస్తాననుకుంటున్నారేమో, ఈ సమస్త బ్రహ్మాండములు సముద్రములతో పర్వతములతో ఐశ్వర్యంతో వచ్చి ఈ కొండ మీద పడిపోయినా కూడా ఇలాగే నిలబెడతాను, నన్ను నమ్మండి, రండి కిందకన్నాడు. భగవంతుడు ఉదారుడై పిలుస్తాడు, నన్ను నమ్మండి నేను రక్షిస్తానంటాడు. ఆ శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, భువన భయభంగ వ్యసనిని అంటారు. అమ్మవారు ఇలా ఉంటుందిట. ఎందుకు అలా ఉండడం అంటే ఆవిడికి ఏమీ ఇబ్బంది వచ్చి కాదు, అయ్యో వీళ్ళకి బుద్ధినిచ్చానమ్మా అనరేవిరా కాపాడదామంటే అని ఇలా ఉంటుంది. భువన భయభంగ వ్యసనిని భ్రువౌ భృగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. కొనబొమ్మలు ముడేస్తుంది అమ్మవారిని. భగవంతుడు పిలుస్తాడు, రే రక్షిస్తాను రారా 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 అంటాడు. మనం నమ్మలేం. మనమంటే నేను, మీరని కాదు నా ఉద్దేశం. కాబట్టి రండిరా కొండ కిందకి, రండిరా కింద కొండకి అని పిలిస్తే అందరూ కొండ కిందకి వెళ్ళారు. 7 రాత్రులు 7 పగళ్ళు వాన కురిసింది. 7 రాత్రులు 7 పగళ్ళంటే 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా, ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులు వాటి రాత్రులు పగళ్ళు తప్ప బతకడానికి చావడానికి కూడా ఇంకో రోజు లేదు. అంటే కృష్ణుణ్ణి నమ్మి ఉంటే 7 రాత్రులు 7 పగళ్ళు బతికున్నంత కాలం ఆయన ఛత్రఛాయల కింద ఉంటావు, నీకు బెంగలేదు, ఆయన పోషిస్తాడు. అది గోవర్ధనోద్ధరణం అంటే. కొండ ఎత్తి పట్టుకున్నాడు, ఇంతమంది చుట్టూ చేరారు. ఆఖరికి చూశాడు, ఎంత వాన కురిస్తే ఉపయోగం, వాళ్ళందరూ హాయిగా ఇంట్లో వంటలు చేసుకోవడాలు, మళ్ళీ పప్పు కూర పచ్చడి ఈ గొడవ కూడా లేదు. అందరినీ హాయిగా చూపులతో పోషించేస్తున్నాడు సంతోషంగా. 7 రాత్రులు 7 పగళ్ళు ఆడుకుంటూ కృష్ణ 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 అంటూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఆవులు దూడలు అన్నీ ఆయన పక్కనే నించుని ఆయన్ని నాకుతూ ఆనందంగా గడిపేస్తున్నాయి. కురిపించి 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 వర్తకమేఘములు ఓడిపోయాయి. ఇంద్రుడు బాధపడ్డాడు, ఇదేమిట్రా ఇంత వాన కురిపించినా చెక్కు చెదరలేదు, ఒక దూడ కూడా చచ్చిపోలేదంటే ఆయన సామాన్యుడు కాడు. నిన్న బ్రహ్మగారు తెలుసుకున్నాడు, ఇవాళ ఇంద్రుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని గబగబ గబగబా పరిగెత్తుకొచ్చాడు. కామధేనువు పరిగెత్తుకొచ్చింది. ఎందుకని? నోరు ఉన్న మనుష్యులు నోరెత్తి పిలుస్తారు రక్షించమని. నా జాతికి చెందిన ఆవులు దూడలు ఎద్దులు ప్రాణాలు పోతుంటే మనుష్యులైతే ముందు మనుష్యుల్ని రక్షించండి అంటారు, వదిలేస్తారు. కానీ కృష్ణుడు ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కూడా కాపాడాడు. మహానుభావుడు. కాబట్టి నా క్షీరంతో నేను ఆయనకి అభిషేకం చేస్తానని కామధేను బయలుదేరి వచ్చింది. ఓ చిన్న పర్వత శిఖరం మీద రాయి మీద కూర్చున్నాడు చిన్ని కృష్ణుడు. ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతలందరూ చుట్టూ చేరారు. వాళ్ళందరికీ మురిపం ఆ కృష్ణుణ్ణి చూస్తే. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులదోసే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు ఆ మెడపట్టుకొని చీరి మృతుని చేసే తల్లి వెన్నలకునై తను రోలకట్టంగా కొమరుడై మద్దుల కులదోసే పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే. అలాగే మహానుభావుడు వెలగతోడుట వత్సను వేసి గడపే సబలుడై ఖరదైచ్చుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా.
కన్నులు తెరవని కడుచింది పాపడై పూతనే చంపాడు, శకటాసుర భంజనం చేశాడు, తృణావర్త భంజనం చేశాడు, ఆ కరదైత్యుణ్ణి సంహరించాడు, వత్సాసుర కపిద్ధాసుర భంజనం చేశాడు. ఇంతటి మహానుభావుడు మనుష్యుడా, ఏదో మనుష్యుల్లా కనబడుతున్నాడు కానీ నందుడా నువ్వు అదృష్టవంతుడు, ఆ యశోదా నువ్వు అదృష్టవంతురాలివి, అమ్మా పరమేశ్వరుడు నీ కడుపున పుట్టాడమ్మా, 7 రాత్రులు 7 పగళ్ళు కొండెత్తి పట్టాడు అని వాళ్ళందరూ సంతోషంగా స్తోత్రం చేసి అంతలో మాయ కప్పేస్తాడు. అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. దేవేంద్రుడు గబగబా బయలుదేరి వచ్చాడు. వచ్చి బ్రహ్మదేవుడు చెప్పాడు, లోకంలో ఎక్కడెక్కడ సాధు పురుషులు ఉంటారో, ఆవులుంటాయో, దూడలుంటాయో, ఎక్కడెక్కడ దేవతలు ఉంటారో వాళ్ళందరినీ రక్షించడానికి గోవిందా అన్న నామంతో పట్టాభిషేకం చేయి వెళ్ళి కృష్ణుడికని. ఇంద్రుడు కామధేనువుని వెంట పెట్టుకుని దేవేంద్రుని యొక్క తల్లి అయిన అదితిని వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి సురభిక్షీరములన్ సురద్వీపమహా శుండాలతానీత నిజ్జరగంగంబువలన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిషిక్తు చేసి బలికెన్ సొంపార గోవిందుండంచో రణక్రంత విపక్షుతో జజదాచ్చున్ సాధు సంరక్షణం. ఆ కామధేనువు ఇచ్చినటువంటి పాలు చేత్తో పట్టుకుని పక్కన కామధేనువు అదితి అందరూ దేవతలు నిలబడగా, గో అంటే ఆవులను కాపాడినటువంటి వాడివి కాబట్టి గోవిందా అన్న నామంతో నీకు పట్టాభిషేకం చేస్తున్నానని కామధేనువు పాలు పోసి పిలిచాడు. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం గోవింద నామం. గో అంటే నారములు ప్రాణులకు ఆధారమైన వాడు కాబట్టి గోవింద. గో అంటే సమస్తమైనటువంటి భూమి, ఈ భూమిని కాపాడినవాడు కాబట్టి గోవింద. ఒక్క గోవింద నామానికి ఎన్ని అర్థాలు. కాబట్టి ఆ గోవిందా అని పిలిచాడు. ఆ గోవింద నామం అంత గొప్పది కాబట్టే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు గోవిందనామాన్ని లోకమంతటా ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని గోవిందనామాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. హరనమ పార్వతీపతయే హర హర మహాదేవ ఇది ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధనాయన, శంకరాచార్యుల వారు కాదు. అది జ్ఞాన సంబంధనాయన ప్రచారం చేశారు. గోవిందనామాన్ని శంకరాచార్యులు వారు ప్రచారం చేశారు. ఆ గోవింద మనకి సంస్కారంలో అది అంతర్లీనం అయిపోయింది. అసలు గోవిందనామం పలకకుండా గోవిందేతి సదాస్నానం, ఆఖరికి గోవిందా అని ఒక్కసారి అంటే వాడు స్నానం చేసేసినట్లే. మంచం మీద పడుకుని ఏవీ చెప్పకూడదు. దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వస్తే గోవిందా గోవిందా అనొచ్చు. గోవిందనామం అంతర్లీనం అయిపోయింది మనకి సంస్కృతిలో. అంత గొప్ప నామం, అటువంటి పట్టాభిషేకం విన్నంత మాత్రం చేత కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అచ్యుతాయ నమః. అంగిరస నారదులు శోకిస్తున్నటువంటి మహారాజుకు బోధిస్తున్నారు. భార్య, ఇల్లు, ధనము, పలు రకాల ఐశ్వర్యాలు, సంపదలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలనే ఇంద్రియ భోగాలు, సామ్రాజ్య వైభవాలు, భూమి, రాజ్యము, సైన్యము, కోశాగారము, సేవకులు, అమాత్యులు, మిత్రులు అనే సర్వము అనిత్యమే. ఇవన్నీ గంధర్వ నగరంలాగా, స్వప్నంలాగా, ఇంద్రజాలంలాగా, మాయతో కల్పించబడ్డ వస్తువులులాగా మిథ్య మాత్రమే. స్వప్నంలో వస్తాయి కదా, ఏదేదో అనుభవిస్తాం. పొద్దున్న లేస్తూనే ఏమి ఉండవు, మంచం మీద ఉంటాం, అంత తప్పితే ఇంకేమీ లేవు. స్వర్గము లేదు, ఏమీ లేదు అక్కడ. ఏదో డబ్బులు ఉన్నట్టుగా, ఏదో విచిత్రమైనటువంటి విమానాల్లో వెళ్ళినట్టుగా, ఎక్కడెక్కడనో గంధర్వ లోకంలో ఉన్నట్టుగా, ఏదో సెంట్లో స్నానం చేసినట్టుగా ఉంటుంది. అట్లా ఇదంతా నిద్రపోతున్నాం. ఇవి ఈ నిద్ర అయిపోయిన తర్వాత మనకి ఏమీ లేవు, అసలు ఏమీ కనపడవు. ఇదంతా అవి అనిత్యాలు. అవి మానవుడికి శోకానికి, వ్యామోహాన్ని, భయాన్ని, దుఃఖాన్ని మిగులుస్తాయి. అంతే. ఇవి చేసే పని ఇవే చేసేది. పాపం కట్టుకోవటానికి ఏం కావాలో చేసేటువంటిది కర్మభూమి. అంతే. ఇది జాగ్రత్తగా మెలగాలి. ఇక్కడ ఈ భోగాలు వాస్తవం కాకపోయినప్పటికీ యథార్థమైనట్లుగా భాషించి మనుక్షణంలోనే అదృశ్యమవుతూ ఉంటాయి. ఇవంతా కనపడినట్టు కనపడుతుంటాయి, పోతుంటాయి. కనుక ఇవి మనస్సు యొక్క కల్పనలు మాత్రమే. కర్మవాసనలతో ప్రభావితుడైన వాడు భోగాల గురించే ధ్యానిస్తూ ఉంటాడు. కర్మవాసనలతో ఎవరు దాంట్లో ముడిపడి ఉంటాడో
భోగాల మీదే ఉంటుంది, ఇంద్రియ సుఖం మీదే ఉంటుంది, మనసు ఎప్పుడూ దాని మీదే పోతూ ఉంటుంది. వాడు కర్మజీవి, పూర్ణంగా వాడు పాపిష్ఠుడు కావటానికి ఏమేమి కావాలో అంతా చేస్తుంది ఈ మనస్సు. మళ్ళిస్తూ ఉండాలా, ఇది అనిత్యం అనుకుంటూ ఉండాలా, అది జాగ్రత్తగా ఉండాలి మనం. దాంతోపాటు మన మనస్సును కూడా పెంచుకొని వెళుతుండాలా. వాడి మనస్సే అనేక కర్మలను చేయటానికి కారణమవుతుంది. జీవి దేహం, ద్రవ్యం, జ్ఞానం, క్రియ అనే 3 విధాలైన సంబంధాలతో కూడి ఉంటుంది. ఆ దేహమే దేహదారికి అనేక విధాలైన దుఃఖాలను, క్లేశాలను కలిగిస్తుంది. ఈ దేహమే చేసేటువంటిది, దేహానికి అంటుకున్నట్టుగా ఉంది అది కదా. అందుకని దేహంలో కలిగేటువంటి అన్ని భోగమైనటువంటి అన్ని వ్యవహారాలు కూడా దానికి అంటుకున్నాయి కాబట్టి అది దుఃఖంతో కూడినటువంటిది కాబట్టి దాన్ని దుఃఖంలో పడేస్తున్నాయి. ఒట్టి దుఃఖమే కాదు, పాపంతో కూడిన దుఃఖము. ఒక పాపంతో కూడిన దుఃఖమే కాదు, రోగంతో కూడినటువంటి పాప దుఃఖము. ఒక్క రోగంతో కాదు, దిక్కుతోచనటువంటి చీకటిలో పడేస్తున్నాయి. కనుక ప్రసన్నమైన మనస్సుతో ఆత్మస్వరూపాన్ని విచారించు. మంచి సమయం ఇది. పరమాత్ముడిచ్చినటువంటి ఈ కర్మభూమిలో ఈ దేహధారణ చేసి ఇక్కడ ఒక ఆత్మరూపంతో పరిగెత్తుకొని వచ్చావు. ఆత్మస్వరూపాన్ని నువ్వు విచారణ చేయి. ఎక్కడి నుంచి ఆత్మస్వరూపం వచ్చిందో అక్కడికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు శరీరం లాగానే ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతావు, ఇది లేదు, అట్లా దీన్ని వైరాగ్యం చెప్పడానికి వీల్లేదు. ఇది మాత్రం అంతే చెప్పాల్సిందే. కానీ అట్లా ఆత్మస్వరూపానికి మాత్రం లేదు. అది ఆత్మస్వరూపం పరమాత్మలో లీనం చేయాలా, మంచి గురువుని పట్టుకోవాలా, మంచి గురుపదేశాన్ని పొందాలా, భగవత్ చింతన చేయాలా. అందుకనే భాగవతాన్ని 7 మాటలు 8 మాటలు చదువుతూ ఉంటారు, సప్తాహం చేస్తుంటారు. అప్పుడు కానీ ఒక్కపారి కానీ ఒక్కొక్క అధ్యాయం అర్థం కాదు, లేకపోతే ఏం చేసినా అర్థం కాదు. అది ఎన్ని మాటలు చదివినా అర్థం కాదు, ఎన్ని మాటలు చదివించుకున్నా అర్థం కాదు, ఎన్ని మాటలు విన్నా అర్థం కాదు. నిదానంగా అర్థమవుతుంది. ఒక్కొక్క పర్యం సప్తాహం చేసే కొద్దీ ఒక సప్తాహంలో ఒకటి అర్థమవుతుంది, ఇంకొక సప్తాహంలో ఇంకోటి అర్థమవుతుంది, ఇంకొక సప్తాహంలో ఇంకోటి. అట్లా 7 సప్తాహాల్లో 7 విధాలుగా అర్థమై కొంచెం భాగవతం మీద అప్పుడు ఆశపడుతుంది. అప్పుడు మళ్ళీ సప్తాహాలు చేసుకుంటూ వెళ్ళాలి. అనేక భేదాలతో కలిసి ఉన్నటువంటి ఈ ప్రపంచము యథార్థమనే సంసారాశక్తిని విడిచిపెట్టు, మనస్సును ఆత్మస్వరూపంలో లీనం చేసి ఆత్మనిష్ఠుడవై ఉండు అని బోధించాడు అంగిరస మహర్షి. చాలిక దుఃఖము. పోయిన జీవి వెంట నువ్వు పోవటం కాదు, పోయిన జీవి వాడి కర్మ ప్రకారంగా వెళ్ళిపోయాడు, ప్రయాణం అయిపోయింది. నువ్వెక్కడికి ప్రయాణం పోతావు? ఇంకా నీకు కర్మశేషం ఉన్నది, దీన్ని అనుభవించాలా. తర్వాత నారద మహర్షి ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు నా నుండి మోక్ష సాధనమైన ఈ మంత్రాన్ని స్వీకరించు. దీనిని 7 రాత్రులు ధారణ చేస్తే సాధకుడికి సంకర్షణ ప్రభు యొక్క దర్శనం కలుగుతుంది. ఓ మహారాజా, శివుడు మొదలైన పూర్వీకులందరూ కూడా ఆ సంకర్షణ దేవుడి పాదాలను ఆశ్రయించారు. అనేక భేదాలతో కూడిన ఈ ప్రపంచము యథార్థమనే భ్రాంతిని విడిచిపెట్టి ఆయన మహిమను పొందారు. దానితో సాటి అయినది కాని గొప్పది కాని మరొక గతి లేదు. నువ్వు తొందరలోనే ఆ మోక్ష పదాన్ని పొందుతావు అని ఉపదేశించాడు. ఇంతటితో 6వ స్కందంలోని 15వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక 16వ అధ్యాయం, 15 అధ్యాయాలు అయిపోయి 16వ దానికి వస్తున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో చిత్రకేతువు వైరాగ్యం పొందటం, భగవంతుడైన సంకర్షణుణ్ణి దర్శించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ సుఖమహర్షి ఇలా పరీక్షిత్ మహారాజుకు చెప్పసాగాడు. తర్వాత నారద మహర్షి పుత్రుని విషయంలో బాధపడుతున్నటువంటి చిత్రకేతువుకు
బంధువులకు మృతుడైన రాజకుమారుడి యొక్క జీవుడిని అంటే అతడి సూక్ష్మ శరీరాన్ని చూపించి ఇలా అన్నాడు. సూక్ష్మ శరీరం చూపించాడు. అది కష్టం, అది చూడటం కష్టం. అది వీడి భాగ్యం. నారద మహర్షి కరుణించినటువంటిది. దాన్ని చూశాడు. సూక్ష్మ రూపం చూడటం చాలా కష్టం. రాజకుమారుడి జీవుడితో ఇలా అన్నాడు. రాజకుమారుడు జీవుడితో, ఆ జీవుడు కనపడ్డాడు కదా, ఓ జీవుడా, నీకు శుభం కలుగుగాక. నీ తల్లిదండ్రులను చూడు. నీ కారణంగా కలిగిన దుఃఖంతో నీ మిత్రులు బంధువులు తీవ్రంగా శోకిస్తున్నారు. నువ్వు మళ్ళీ ఈ దేహంలో ప్రవేశించు. మిగిలిన ఆయుర్దాయమంతా నీ మిత్రులతో కలిసి నీ తండ్రి ఇచ్చిన భోగాలను అనుభవించు. రాజసింహాసనం మీద కూర్చో, నువ్వు రాజుగా అన్నాడు. అప్పుడు జీవుడు ఇలా అన్నాడు. పూర్వకర్మలు నన్ను దేవతలు, పశుపక్షాదులు మరియు మానవుల జన్మలలో తిప్పుతున్నాయి. ఆ జన్మలలో మీరు నాకు ఏ జన్మలో తల్లిదండ్రులుగా ఉన్నారు? వచ్చింది తాపత్రయం. వివిధ జన్మాలలో అందరూ అందరికీ పరస్పరం క్రమంగా బంధువుల్లాగాను, దాయాదులలాగాను, శత్రువులలాగాను, మధ్యస్థులలాగాను, ఉదాసీనులలాగాను, ద్వేషించే వారిలాగాను అవుతూనే ఉంటారు కదా. కొనటము, అమ్మటము, చేయదగిన రత్నాలు, బంగారు ఆభరణాలు మొదలైన వస్తువుల ద్వారా ఒకరి చేతి నుండి మరొకరికి, వారి నుండి వేరొకరికి చేరుతూనే ఉంటాయి. అదేవిధంగా జీవుడు కూడా కర్మానుసారంగా వివిధ యోనుల్లో ఆయా తల్లిదండ్రులతో సంచరిస్తూ ఉంటాడు కదా. ప్రభు, ఏమిటి మాకు అర్థం కాలేదు అంటూ అచ్యుతాయ నమః